సిద్దిపేట జిల్లా ములుగులోని కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్ హాల్ ను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తర్వాత పీజీ, పీహెచ్డీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి తుమ్మల. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ పాల్గొన్నారు. రాజారెడ్డి గారిని దీనికి వైస్ ఛాన్సలర్గా నియమించారు. మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని ఇబ్బందులున్నా సమస్యలున్నా పరిష్కరిస్తూనే మీ అందరినీ రేపు రాబోయే రోజుల్లో నాకు తెలిసి మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగమే ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్తు అంతా కూడా వ్యవసాయ రంగాందే. ఎందుకనంటే ఉపద్రవాలు వచ్చినా, ఉప్పెన్లు వచ్చినా ఈ దేశ ప్రజానీకాన్ని బతికించగలిగేటటువంటి ఏకైక సాధనం వ్యవసాయం. మీకు గత 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనాలో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి.